నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరుగుతున్నటువంటి వార్తలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దానిలో భాగంగానే ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరిగినటువంటి విషయాలు ఏంటంటే, ఆర్బీఐ మాజీ గవర్నర్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం, కలయికపై కూడా కొన్ని సందేహాలు వెలువడతా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి ఆర్థిక కూబీ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఎలా విచారణ చేపట్టాలనే దాని మీద కూడా కొంతమేరకు రేవంత్ రెడ్డి సమీక్షలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో తన పదవిని త్యాగం చేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉద్యమకారులందరూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం శాంతియుతంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో తమపై లాఠీ చార్జీలు కానీ రబ్బర్ బుల్లెట్లు కానీ ఇలాంటివి కూడా చెయ్యాలి అని గవర్నమెంట్ ఆదేశిస్తే నేను చెయ్యలేను, నా సొంత అక్క తమ్ముడు చెల్లెలు అలాంటి వాళ్ళందరి మీద నేను లాఠీ గులిపించలేను అని కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒక డిఎస్పి స్థాయిలో ఉన్నటువంటి నళిని మేడం కూడా ఆ రోజు రిజైన్ చేయడం జరిగింది. అయితే 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమం పోయిన తర్వాత తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత 9.5 సంవత్సరాల తరుణంలో ఇప్పటికి కూడా కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఆమె కనీసం ఉద్యమకారులను, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి వాళ్ళను ఎవరిని గుర్తుపెట్టుకోలేదు అన్న దానికి నిదర్శనమే డిఎస్పి నళిని మేడం సంబంధించినటువంటి ఇష్యూ. సో ఇక్కడ మనం దిశ పేపర్కి తీసుకునే ముందుగా వైఆర్ టీవీ తెలంగాణకి సంబంధించినటువంటి ఛానల్ని కానీ, వైఆర్ టీవీ తెలుగు సంబంధించినటువంటి ఛానల్ కానీ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా కోరుకుంటాం. ఎందుకంటే మీ యొక్క ఆశీర్వాదం మాకు ఉండాలి అని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దిశ డైనమిక్ పేపర్ని తీసుకున్నట్టయితే, కేసీఆర్ వైఫల్యాలపై రేవంత్ బిగ్ స్కెచ్, ఆర్థిక అక్రమాల గుట్టు రద్దు చేసే ప్లాన్, బీఆర్ఎస్ గుణంకాల నిగ్గు తేల్చే యోచన, ఇప్పటికే శాఖల వారీగా ముఖ్యమంత్రి రివ్యూ, తాజాగా సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ, కీలక సూచనలు చేసిన రఘురాం రాజన్, ఇద్దరు మీటింగ్ పై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు. అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై దూకుడుగా ముందుకెళ్తున్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం, దేశానికి ఆదర్శం అంటూ గత ప్రభుత్వం చేసిన ప్రచారంలో నిజమెంతుందో నిగ్గు తేల్చి వాస్తవాలను ప్రజల ముందుంచే దిశగా సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న దేంట్లోనూ నిజం లేదని, ఆఖరుకు రాష్ట్రానికి మిగిలింది అప్పుల కుప్పేనని స్పష్టం చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ కావడంతో ఆసక్తిగా మారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి 10 ఏళ్ల కేసీఆర్ సర్కార్ నిర్వాకాన్ని బట్టబయలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే చెబుతున్న నేపథ్యంలో కేసీఆర్ విషయంలో బిగ్ స్కెచ్ వేస్తున్నారని చర్చ పొలిటికల్ సర్కిల్లోకి సాగుతూ ఉంది. ఏదైతే దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్రం అని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో మొత్తంగా ఆయన చెప్పిందన్నీ బేకదారుల ముచ్చట్లు, అక్కడ చెప్పింది మొత్తం అబద్ధాల కోరు కేసీఆర్ అనేది కూడా నిరూపించే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో కూడా ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలి, లేకపోతే బీఆర్ఎస్ గుణంకాలు నిగ్గు తెలిసే అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే గుణంకాలు ఉన్నాయో ఆ గణాంకాలకు సంబంధించినటువంటి కూడా నిగ్గు తెలిసే యోచనలుగా ఉన్నారు. అదేవిధంగా నిర్వాకాన్ని ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాలను, అప్పులను, అదేవిధంగా అవినీతిని ముఖ్యంగా తన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే సర్పంచులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ చేసినటువంటి అరాచకాలను, అవినీతిని బయటకు తీసుకొచ్చే పనిలోనే ఆయన సీఎంగా ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చే పనిలో కూడా ఈయన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రఘురాం రాజన్ సలహాలు, ఆర్బీఐ గవర్నర్ గానే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురాం రాజన్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక రంగంలో తన అనుభవాలను సీఎంతో రఘురాం పంచుకున్నారు. అలాగే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. రఘురాం రాజన్ కూడా గతంలో ఆర్బీఐ గవర్నర్ గానే కాదు, అదేవిధంగా కేంద్ర
ప్రభుత్వానికి ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారు కూడా ఉన్నాడంటూ దిశ డైనమిక్ రాసుకుంటూ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికల ఛాలెంజ్ గా మారాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలకు చెక్ పెట్టాలంటే తామిచ్చిన హామీలను అమలు చేయడంలో కీలకమైన అంశం. ఈ నేపథ్యంలోనే ఆర్థిక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం కలిగిన రఘురాం రాజన్ వంటి వారు సలహాలను తీసుకున్నట్టు తెలుస్తోంది. రఘురాం సైతం గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉంటున్నారు. దీంతో రాబోయే లోక్సభ ఎన్నికల టార్గెట్ గా రేవంత్ సర్కార్ దేశంలో ఆర్థిక విధానాలపై నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. అదేవిధంగా కేంద్ర స్థాయిలో కూడా నరేంద్ర మోడీ ఎలా మరోసారి గవర్నమెంట్ ఫామ్ చేయాలని కూడా నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మోడీ షా వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కనుందా అనే ప్రశ్నలకు మాత్రం ఖచ్చితంగా అయితే నరేంద్ర మోడీ మరోసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తారని కూడా మొన్న వచ్చినటువంటి సర్వేలు చెప్పుకుంటూ వచ్చాయి. కానీ తెలంగాణ రాష్ట్రం చాలా కీలకం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్న తర్వాత ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతా ఉంది. ఎందుకంటే టైమ్స్ నౌ సర్వేకి సంబంధించినటువంటి దాంట్లో 8 నుండి 10 ఎంపీ సీట్లు గెలవబోతా ఉన్నారు. మరి బీజేపీ 3 నుంచి 5, బీఆర్ఎస్ 3 నుంచి 5, ఆల్రెడీ అసదుద్దీన్ సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీ మాత్రం ఒకటి గెలవనుందని, ఒక అదర్స్ ఒకటి అని క్లియర్ గా ఇచ్చినటువంటి పరిస్థితి. మరి తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 100 రోజుల కార్యక్రమంలో, ఈ 100 రోజుల నెల రోజుల సమయంలో, ఈ 100 రోజుల సమయంలో ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడమే వీళ్ళకు దిక్సూచిగా మారింది. వీళ్ళు అమలు చేస్తేనే అక్కడ ప్రజలు నమ్మే అవకాశం ఉంది అని కూడా రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతున్నట్టుగా అర్థమవుతుంది. మరి చూడాలి ఏ విధంగా వాళ్ళకి సంబంధించి చేస్తారు. 9 మంది మృతి. బాజార్గాన్లోని సోలార్ కంపెనీలో భారీ పేలుడు సంభవించి 9 మంది ప్రాణాలు విడిచిన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ తాలూకా బాజార్గాన్ సోలార్ కంపెనీలో చోటు చేసుకుంది. క్యాస్ట్ బ్లూస్టర్ ప్లాంట్ లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. నాగపూర్ ఎస్పీ హర్ష్ పొద్దూర్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, మరి కొంతమందికి గాయాలయ్యాయని వెల్లడించారు. సోలార్ కంపెనీలోని క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అదైతే సోలార్ కంపెనీలో, బాజార్గాన్లోని సోలార్ కంపెనీలో నాగపూర్కి సంబంధించినటువంటి ఎస్పీ మాట్లాడుతూ ఇక్కడ జరిగినటువంటి క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్లో జరిగిన ప్యాకింగ్ చేస్తుండగా బాంబ్ పేలి అక్కడ ఉన్నటువంటి 9 మంది కార్మికులు ఇప్పటికే మృతి చెందారని కూడా నాగపూర్కు సంబంధించినటువంటి ఎస్పీ కూడా చెప్పుకుంటారు. ప్రధాన అంశంగా కూడా ఇది దిశ డైనమిక్ రాసుకుంటూ వచ్చింది. ఇక్కడ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు. తెలంగాణ సచివాలయంలో ఆదివారం రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని 4వ అంతస్తులో ఆమె కేటాయించిన ఛాంబర్ల కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిందన్న తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా, ఇక్కడ మరో మంత్రి బాధ్యతలు స్వీకరించారు సచివాలయంలో. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఎవరికి నష్టమైతా ఉంది అంటే దేవాదాయ శాఖకు సంబంధించి హిందూ చాలా వరకు హైందవ జాతికి సంబంధించి హైందవులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం క్వశ్చన్ చేస్తా ఉన్నారంటే, మా మీద ఎలా అయితే ఎండోమెంట్ పెట్టి డబ్బులు, మా గుళ్ళకు వచ్చినటువంటి డబ్బులు రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాలో, అంటే ఇప్పుడు యాదాద్రికి సంబంధించి కూడా వాళ్ళు గవర్నమెంట్ ఎండోమెంట్ కాబట్టి గవర్నమెంట్లకు పోతాయి. అక్కడ ఉన్నటువంటి డబ్బులు కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా హిందూ దేవాలయాల మీద కాకుండా దేవాలయాల మీద ఏదైతే ఎండోమెంట్ కింద డబ్బులు తీసుకుంటున్నారో, అదేవిధంగా ముస్లింలకు సంబంధించినటువంటి మసీదులు కావచ్చు, క్రిస్టియన్లకు సంబంధించినటువంటి చర్చిలు, దీంట్ల మీద కూడా ఎండోమెంట్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి
ఏదైతే ఎండోమెంట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ కూడా తీసుకొని రాష్ట్రానికి యూజ్ చేయాలి. లేదు అంటే హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు బలంగా ఏమి వినిపిస్తున్నారంటే, లేదంటే వీళ్ళని కుదరకపోతే మాది కూడా హిందూ దేవాలయాల మీద కూడా ఎండోమెంట్ ఎత్తేయండి, మా డబ్బుతో మమ్మల్ని కొట్టించే స్థాయికి కొన్ని వర్గాలు కొన్ని మతాలు ప్రేరేపిస్తున్నాయంటూ కూడా హిందూ సంఘాలు బలంగా వినిపిస్తా ఉన్నాయి. మరి చూడాలి ఏ విధంగా కొండా సురేఖ గారు చాలా సీనియర్ పర్సనాలిటీ, అదేవిధంగా ఆల్రెడీ మంత్రి పదవులు చేసినటువంటి పర్సనాలిటీ, మరి దేవాదాయ శాఖ, అటవీ శాఖ, ఈ పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఎలా వ్యవహరిస్తారు, అదేవిధంగా హిందూ సంఘాలు మరోసారి బగ్గుమనకుండా వాళ్ళని మసీద్ కానీ చర్చిలు కానీ ఎండోమెంట్ చేస్తాయా? ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళకు ప్రత్యేక సౌలతులు కల్పిస్తా ఉన్నారు. ఎండోమెంట్ మీద వచ్చినటువంటి డబ్బులు కూడా రాష్ట్రాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడైనా కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వైఆర్ టీవీ నుండి కొండా సురేఖ గారికి కంగ్రాచులేషన్స్. చాలా పోలీసు ఉద్యోగానికి సూట్ అవుతా, సీఎంకు మాజీ డీఎస్పీ నళిని లేఖ, ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు ఉద్యోగానికి సైతం రాజీనామా చేసిన నళిని తిరిగి ఉద్యోగం తీసుకోవడంలో అభ్యంతరాలు ఎందుకు ఉండాలని ఇటీవల పోలీస్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె సుముఖంగా ఉంటే ఉద్యోగంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని లేఖ రాశారు. తనపై చూపిస్తున్న ప్రభుత్వం ఆదరాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను పోలీస్ ఉద్యోగానికి తప్ప మరే ఉద్యోగాన్ని సరిపోనని పేర్కొన్నారు. ప్రస్తుతం వేదం యజ్ఞం అనే పుస్తకం రాస్తున్నానని, ఉద్యోగానికి బదులుగా ధర్మ ప్రచారానికి సాయం చేయాలని నళిని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఉవ్వెత్తున ఎగుస్తుంటే ఉస్మానియా కాకతీయ నిజాం పాలమూరు ఇంకా ఎక్సెట్రా ఈ యూనివర్సిటీలకు సంబంధించినట్టు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కొట్టలేను. ఈమె ఎక్కడైతే జాబ్ చేసిందో అక్కడ ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుతుండే తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ స్వరాష్ట్రంలో లాఠీ చార్జులు, కేసులు, రబ్బర్ బుల్లెట్లు తిన్నారు, ముళ్ళ కంచెలను ఎదుర్కొన్నారు. అన్నిటిని కూడా ఎదుర్కొన్న సమయంలో మీరు వాళ్ళపై లాఠీ జులిపించాలని ఆనాటి ప్రభుత్వం క్వశ్చన్ ఆర్డర్ చేస్తే నేను చెయ్యను, నా తెలంగాణ నా తెలంగాణలో ఉన్నది నా అక్కలు, నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అవ్వలు, అమ్మలు అందరూ తెలంగాణ కోసం రోడ్డు మీదకి వస్తే ఈరోజు నేను డిఎస్పీ స్థాయిలో ఉన్నానని తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ జులిపిస్తే నా అంత పాపపురాలు ఎవరు లేరని కూడా ఆ రోజు ఇమీడియట్గా రిజైన్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నళిని మేడం కొన్ని రోజులు తెర మీదకి వచ్చినా కూడా గత క్రూరమైన ప్రభుత్వాలు, అవినీతి ప్రభుత్వాలు, అరాచక ప్రభుత్వాలు ఆ మేడం గురించి పట్టించుకోలే. ఎందుకంటే నికార్సైన తెలంగాణ ఉద్యమకారిణి ఆమె, నికార్సైన ఉద్యమకారిణి కాబట్టి అంత చదువుకొని ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి ఆమెను సస్పెండ్ గురించి కనీసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేసినట్టు కూడా కనీసం చేయలేదు. అదే తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ జులిపించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యమ వ్యతిరేకులందరినీ పక్కన కూర్చున్నటువంటి పెద్దసారు ఈసారి ఇలాంటి ఉద్యమకారులను పట్టించుకోలేదు. మేడంనే కాదు చాలా మంది ఉద్యమకారులు ఉసురు పోసుకొని ఈరోజు గద్దె దిగినటువంటి పరిస్థితి. చాలామంది ఇంటెలిజెంట్ వ్యక్తులుగా, మేధావ శక్తులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా 2023 డిసెంబర్ 3 కంటే ముందు కేసీఆర్కు లొంగిపోయినటువంటి విషయము, ఆయనను వ్యతిరేకించలేక ఆయనే ఒక నియంత అంటే ఆయన కొడుకు ఇంకా పెద్ద నియంత అంటూ కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా అయితే నళిని మేడంకి తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ ప్రతి ఒక్క విద్యార్థి తరపున, తెలంగాణ ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ తరపున, మా వైఆర్ టీవీ తెలంగాణ వైఆర్ టీవీ తెలుగు తరపున హ్యాట్సాప్ మేడం. మీకు మీలాంటి ఉద్యమకారుని, మీలాంటి నిజమైన ఒక పర్సనాలిటీ మా లాంటి వాళ్ళ కోసం మీరు ఆ రోజు మీ పదవిని త్యాగం చేసినందుకు చాలా చాలా అభినందనలు తెలుపుతా ఉన్నాం మేడం. అదేవిధంగా
ఎందుకు నా డిఎస్పీ నళిని మరోసారి ఉద్యోగంలోకి తీసుకోవద్దా అంటూ కూడా రేవంత్ రెడ్డి రీసెంట్గా చేసినటువంటి సమీక్షలో అక్కడ పోలీస్ అధికారులకు కానీ సిఎస్ కానీ ఆదేశాలు అయితే జారీ చేసిన తర్వాత నళిని మేడం ఏం చేసిందంటే నేను పోలీసు ఉద్యోగానికి తప్ప వేరే ఉద్యోగానికి పంపాం, ప్రస్తుతం అయితే నేను ఒక పుస్తకం రాస్తున్నాం, వేదం యజ్ఞం అనే పుస్తకం రాస్తా ఉన్నా, అదేవిధంగా ఉద్యోగానికి బదులుగా ధర్మ ప్రచారానికి సాయం చేయాలని కూడా ఆమె కోరుకుంటూ వచ్చారు. మరి చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తారు. రేపు కాంగ్రెస్ పిఎస్సి సమావేశం గాంధీ భవన్లో రేపు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ పిఎస్సి సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ 10 రోజుల పరిపాలన, నామినేటెడ్ పోస్టు, కొత్త డీసీసీల నియామకాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పిఎస్సి సమావేశం కావడం రాజకీయాల ఆసక్తిగా మారింది. అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఎస్సి సమావేశం చేస్తుందా అంటే, సమావేశంలో ఎవరైతే ఈ 10 రోజుల పాటు అదేవిధంగా డీసీసీలు డిస్టిక్ సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి, నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై కూడా రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతా ఉందంట. చూడాలి మరి రేపు అయితే దీనిపై ఒక కొలిక్కి వచ్చే అవకాశం. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై చర్చకు అవకాశం అంటారు. ముఖ్యంగా ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేయబోతుంది. అమ్మా నాకేమైంది, మరుగుతున్న రాగి జావల పడి చిన్నారి మృతి, మామడ మండలం కొకటికల్ ఘటన. అమ్మ నాకేమైంది, నొప్పిగా ఉంది, రక్తం కారుతుందమ్మా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అని ఆ చిన్నారి అన్న చివరి మాటలు అందరినీ కన్నీళ్లు పెట్టించాయి. చిన్నారి మరుగుతున్న రాగి జావలో పడి మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం కొకటికల్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న కొండ్ర ప్రజ్ఞ ఆడుకుంటూ ప్రమాదశాత్తు వేడివేడి రాగి జావలో పడింది. గమనించిన ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రి తరలించగా చికిత్స మద్దతు రాత్రి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాపం ఆడుకుంటూ తెలియని వయసులో ఆడుకుంటూ మరుగుతున్నటువంటి రాగి జావలో ఆమె పడి ఆమెకు అమ్మా నాకేమైంది, నొప్పిగా ఉంది, రక్తం కారుతుంది అంటూ కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చిందంట. చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లలు మొన్న ఏదైతే గన్మెన్కి సంబంధించినటువంటి పిల్లలు కూడా చాలా ముద్దుగా ఉన్నారు. ఆయన చేసినటువంటి తప్పిదాల వల్ల పిల్లల భవిష్యత్తును కూడా కవచేసింది. ఈరోజు అమ్మాయికి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా కోరుకుందాం. కొండెక్కిన కోడి, కార్తీక మాసం ముగియడంతో పెరిగిన చికెన్ ధరలు. కార్తీక మాసం ముగియడంతో చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఆదివారం కావడంతో మార్కెట్లో కొనుగోలు పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం ఎఫెక్ట్తో రూపాయలు 140 వరకు పడిపోయాయి. ప్రస్తుతం కార్తీక మాసం పోవడంతో నేడు ధర స్కిన్లెస్ 220 నుంచి 240 వరకు పలుకుతుంది. గత నెలలో నష్టాన్ని చెవి చూసామని తాజాగా రేట్లు పెరగడంతో కొంతమంది ఉపశమనం కలుగుతుందని. నిజానికి కూడా కార్తీక మాసం పూట చికెన్ సెంటర్లన్నీ ఈగలు దోమలు కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా తక్కువ రేటు, చాలా తక్కువ మంది తినే 2 రాష్ట్రాల్లో కూడా కార్తీక మాసాన్ని బలంగా నమ్మేటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. దాంతో చికెన్ ఏదైతే నాన్ వెజ్ సంబంధించినటువంటి రేట్లు కూడా పూర్తిగా పడిపోయాయి. ఇప్పుడు కార్తీక మాసం అయిపోవడంతో ఈరోజు ఆదివారం కావడంతో ఒకటేసారి కొండనెక్కి కూర్చున్నాయి. 140 నుంచి దాదాపు 140 కంటే కింద ఉండే 140 నుంచి ఇప్పుడు 220 స్కిన్లెస్ 240 వరకు పలుకుతుందని కూడా రాస్తున్నారు. దీనివల్ల గత నెల మొత్తం నష్టాలు చూసాం. ఇప్పుడు కొంచెం ఉపశమనం లభిస్తోంది ఈ రేట్లను చూడగానే అని కూడా చికెన్ సెంటర్లకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారంట. మేడిగడ్డ ఇష్యూపై మంత్రి ఉత్తమ్ నజర్ ఈ నెల 20న అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వివరాలు ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశం. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు అంశంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సచివాలయంలో ఈఎన్సీ మురళీధర్ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. త్వరలో మంత్రి మేడిగడ్డను పరిశీలించనున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు పలు అంశాలపై వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ ఇష్యూపై మంత్రి నజర్. మేడిగడ్డ ఇష్యూ కానీ, కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూ కానీ ఇలాంటివి ఏమైనా బయటపడితే కేసీఆర్ కుటుంబం, కల్వకుట్ల కుటుంబం, దొరగారి పెద్ద కుటుంబం, పెద్దసారు కుటుంబం అంతా
డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏడా అంటే జైల్లో అని కూడా ఆయన్నే క్లారిటీ ఇచ్చిండు. మరి మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని ఎల్ఎన్టీ అయితే చేతులెత్తేసింది, మాది ఎప్పుడో అయిపోయింది. దానిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తప్పుడు ప్రచారం చేసిండు, తప్పుడు దోవ పట్టించిండు. ఎందుకంటే మూడోసారి అధికారంలోకి వస్తే ప్రశ్నించేటోడే ఉండడు. ఇప్పటి వరకు మనం ప్రశ్నించినటువంటి జర్నలిస్టులు కానీ, ఇప్పటి వరకు మనం ప్రశ్నించినటువంటి మేధావి సంఘాలు కానీ, మనం ప్రశ్నించినటువంటి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులను కానీ కొనడమా, లేకపోతే వాళ్ళపై దాడులు చేయించడమా, ఏదో ఒకటి జరగాలి అని కూడా కేటీఆర్ లో మైండ్ లో పూర్తిగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది ప్రజలారా. అదే విధంగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ఆలోచనలో ఉన్నటువంటి ఇప్పటికి కూడా మేమే ప్రభుత్వంలో ఉన్నామని నిన్న అసెంబ్లీ చూస్తే అర్థమవుతా ఉంది. ఏదైతే కేటీఆర్ మాటలు ఎంతసేపు ఉన్న గతంలో నీ గతం గురించి నీకెందుకు ఎదవా, ఎందుకు నీ గతం 10 సంవత్సరాల కాలంలో 2014 నుంచి మాట్లాడుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం కోసం ఎందుకు చచ్చిపోయారు అమరులు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎందుకు లాఠీ దెబ్బలు తిన్నారు నా విద్యార్థి నా సోదరులు ఎందుకు తిన్నారు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు అన్యాయం జరుగుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకంటూ ఒక స్వేచ్ఛ లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకంటూ మా నీళ్లు మాకు వస్తలేవు, మా నిధులు మాకు వస్తలేవు, మా నియామకాలు మాకు జరుగుతలేవనే తెలంగాణ రాష్ట్రాన్ని మేము కోరుకున్నది. కానీ నువ్వు ఎంతసేపు ఉన్న అసెంబ్లీలో గతంలో 55 సంవత్సరాల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జోలి నిన్నెవడు అడిగిండు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి 2014 నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి నువ్వు మాట్లాడాలి కదా. ఆ 9.5 సంవత్సరాల కాలంలో నువ్వు అధికారంలో ఉన్నావు కదా, అధికారంలో ఉన్నటువంటి నువ్వు గతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు. ఇప్పుడు మేడిగడ్డ ఇష్యూ పైన కూడా ఈజీగా నువ్వు చెప్పాల్సినటువంటి ఏంటంటే ఎన్నికల కంటే ముందు మేడిగడ్డ కుంగినట్టుగా తెలిసా ఉంది. దాని గురించి ఎల్ఎన్టీ ఏదైతే ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళే కట్టుకుంటారు, మన ప్రజల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ రూపాయి ఇచ్చే అవకాశం లేదు అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎల్ఎన్టీ చేతులు ఎత్తేసింది, ఇప్పుడు దీని భారం ఎవరు పడించాలి, దీనిపై కూడా పూర్తిగా నజర్ పెట్టినట్టుగా తెలుస్తోంది తెలంగాణ ప్రజలారా. ఈయన కేటీఆర్ కి హరీష్ రావుకి మాట్లాడడానికి మాటలు లేవు. ముఖ్యంగా ఇంకోటి ఏం చెప్పాలంటే హరీష్ రావు కేటీఆర్ కనుక అసెంబ్లీకి పోకపోతే 37 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 3 చెర్ల నీళ్లు తాగుతారు. రేవంత్ రెడ్డి గారు నిజానికి కూడా మీరు నిన్న ఏదైతే డిసిషన్ తీసుకున్నారో వీళ్ళని బయటికి పంపించద్దు, డోర్ లేసి మనం మాట్లాడేది వాళ్ళు చేసిన అవినీతిపై వాళ్ళు వింటే వాళ్ళకి అదే శిక్ష అన్నారు కదా. ముమ్మాటికి కూడా మీరు డోర్ లేసేసారు అసెంబ్లీలో పోగానే. బయటికి మేము వాకౌట్ చేస్తాము, మేము ఉరుకుతాము, మాకు తప్పు జరుగుతుంది, మేము ప్రశ్నిస్తాము అంటే ప్రశ్నించండి, ఎవడొద్దన్నాడు. అసెంబ్లీలో ప్రశ్నించాలి కానీ 2014 కంటే ముందు కంటే తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని 16,000 కోట్ల లాభం ఉన్నటువంటి రాష్ట్రాన్ని, ఆర్థిక ధనిక రాష్ట్రాన్ని మీ అయ్య చేతిలో పెడితే నువ్వు ఏడున్నావు స్వామి. తెలంగాణ ఉద్యమంలో 2001 ఏడున్నావు, 2002 ఏడున్నావు, 2004 ఏడున్నావు. క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీ నాయన పోలవరంకి ఈ యొక్క ఇవన్నీ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్వర్గీయులు పీజీఆర్ ఉన్నారని చెప్తున్నారు. ఆ రోజు మాజీ హోమ్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి గారు ఆ రోజు కర్నూలు జిల్లా మినిస్టర్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇంకెన్ని చెప్తారు, గతం గురించి నీకెందుకు? గతంలో మనం కొట్లాడి తెచ్చుకునేది తెలంగాణ దానికి కదా, మన నిధులు, మన నియామకాలు, మన నీళ్లు మనకు వస్తలేవని కదా. నువ్వు ఎంతసేపు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సమస్యలను తీసుకొస్తావు. ఆడ పొన్నం ప్రభాకర్ అన్న క్లియర్ గా చెప్పిండు, ఆడ సమస్య ఉన్నది కదా అందుకే మేము తెలంగాణ కోసం కొట్లాడినాం, అందుకే పెప్పర్ స్ప్రే కళ్ళల్లో కొట్టించుకున్నామని చెప్పిండు. ఆ రోజు మీ నాయన ఏడవన్నిండు పార్లమెంట్ లా. అవినీతి కుంభకోణాలు చేసింది మీరు గతంలో గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై కూడా అధికారులందరూ సమీక్ష చేసి అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. ఈ నెల 20వ తారీఖున అసెంబ్లీలో పవర్ ప్రజెంటేషన్ ఉండబోతుందంట. కేటీఆర్, హరీష్ రావు మీరెంత తీస్మార్కన్లైనా కానీ పవర్ ప్రజెంటేషన్ చూడాల్సిందే. తెలంగాణ ప్రజలందరికీ మీరు సమాధానం ఇవ్వాల్సిందే. ఈ రోజు ఏదో మేము అధికారంలోకి వెళ్ళి పోయినాం, చేతులు దులిపేసుకుంటామంటే కుదరదు ఇక్కడ అని కూడా రేవంత్ రెడ్డి గట్టిగా ఆర్చుకుంటూ వచ్చిండు. సో ఇక్కడ ఉత్తమన్న కానీ ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రుల వర్యులు అందరూ కూడా బలంగా బీఆర్ఎస్ పార్టీని ఎలా అవినీతి చేసింది, ఎంత అప్పులకు చేసింది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. బ్యూరోక్రసీ V6 డిజిటల్ సంబంధించి గట్టిగా
మన నళిని మేడంకి అయితే సంబంధించిన వార్త తీసుకొచ్చింది. బ్యూరోక్రసీపై నమ్మకం పోయింది, 18 నెలల వ్యూహంలో చిక్కుకున్న, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో అడ్వర్స్ అని రాశారు, ఛార్జీ మెమోలు ఇచ్చి సతాయించారు, 12 ఏళ్ల నాడు పూడ్చిన శవాన్ని వెలికి తీస్తున్నారు, మీ నుంచి చక్కని పాలన ఆశిస్తున్నా, నేను ఇప్పుడు ఏ ఉద్యోగం చేయలేను, సీఎం జాబ్ ఆఫర్పై స్పందించిన మాజీ డిఎస్పీ నళిని, స్టేటస్ కోకు అనుమతి ఇవ్వాలని ఫేస్బుక్లో ఎమోషనల్ పోస్ట్. తెలంగాణ ఉద్యమకారుడి నళిని మేడము 18 నెలలు పద్యంలో చిక్కుకున్నట్టుగా ఆమె చెప్పుకుంటా వస్తుంది. ఇంత బాధాకరమైనటువంటి విషయం ప్రజలారా ఇది. ఆమె ఎట్లా సతాయి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో అడ్వర్స్ అని రాశారంట, ఛార్జీ మెమోలు ఇచ్చి సతాయించారంట, 12 ఏళ్ల నాడు పూడ్చిన శవాన్ని వెలికి తీస్తున్నారు అని కూడా, అంటే తనను తాను ఒక శవంగా భావిస్తుంది, తనను తాను ఒక తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి శవాల పక్కన నా శవం ఉంది అని కూడా ఆమె అనుకుంటుంది. 12 ఏళ్ల నాడు పూడ్చినటువంటి శవాన్ని 12 ఏళ్ల కింద మరణించినటువంటి ఒక శవాన్ని, ఆత్మను ఈరోజు మీరు వెతుకుతున్నందుకు మీకు ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు అంటూ కూడా ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టిందంట. ఆమెను ఎందుకు సతాయించే 9.5 సంవత్సరాలలో ఏమన్నా పీకిరా? ఉద్యమకారులకు ఎలాంటి పెద్దపీట అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరోసారి కూడా అసలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేనట్టుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నేను ఇప్పుడు ఉద్యోగం చేయలేను, ఈ యొక్క మాటకు కారణం ఏంటంటే ఆ మేడం ఏం చెప్పిందంటే, నేను ఇప్పుడు అంత ఫిట్గా లేను, పోలీసు ఉద్యోగానికి నేను ఇప్పుడు తగను, ఎందుకంటే నా ఫిట్నెస్ అంతా పోయింది సార్, నేను ఆనాడు ఎప్పుడో 18 నెలల నిర్బంధం పద్మవ్యూహం అన్నీ వేచి చూశాను, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడన్నా పిలుస్తారేమో అన్న ఆశలో ఉన్నాను అని కూడా ఆమె కొంత ఫేస్బుక్ పోస్ట్ ద్వారా కూడా చెప్పుకుంటూ వచ్చింది. అదేవిధంగా స్టేటస్ కోకు అనుమతి ఇవ్వాలని ఫేస్బుక్లో మాజీ సీఎం జాబ్ ఆఫర్పై స్పందించి మాజీ నళిని మేడం కూడా నా వల్ల కాదు, ఈరోజు నేను ధర్మానికి సంబంధించినటువంటి పనిలో ఉన్నాను అని కూడా ఆమె మేడం రాసుకుంటూ వచ్చింది. దుండిగల్లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, 212 మంది యువ పైలట్లు విధుల్లోకి, అబ్బురపరిచిన నైపుణ్యాలు. దుండిగల్కు సంబంధించినటువంటి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారంట. అదేవిధంగా 212 మంది యువ పైలట్లు కూడా పైలట్ల విధుల్లోకి అబ్బురపరిచిన నైపుణ్యాలంట. చూడాలి మరి. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, అభివృద్ధి వ్యూహాలపై చర్చ, ముఖ్యమంత్రికి పలు సూచనలు చేసిన రఘురాం రాజన్. హాజరైన డిప్యూటీ సీఎం బట్టి మంత్రి శ్రీధర్ బాబు. ఆల్రెడీ దీని గురించి మనం దిశ డైనమిక్ సంబంధించి చదువుకున్నాం. ధరణిపై అధికారులకు శిక్షణ ఇవ్వాలి, లంచం ఇస్తే వివరాలన్నీ మారిపోతాయి. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి వాయిస్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వర్క్షాప్. అయితే ఏదైతే ధరణికి కానీ టీఎస్పీఎస్సీకి కానీ మేధావులను కూర్చోబెట్టాలి, ఆ స్థానంలో మేధావులను కూర్చోబెట్టి అక్కడ ధరణి పై చేస్తున్నటువంటి ఇప్పుడు ఏదైతే అధికారులను అపాయింట్ చేస్తున్నారో వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి, లేకంటే లంచం ఇస్తే అక్కడ ఉన్నటువంటి వివరాలు మారిపోతాయంటూ కూడా ఆకునూరి మురళి గారు, అదేవిధంగా వాయిస్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించి చేస్తూ ఉన్నారంట. నిజానికి కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ప్రక్షాళన ఏదైతే జరుగుతుందో దాంట్లో చైర్మన్గా ఆకునూరి మురళి గారిని కూర్చోబెట్టాలని కూడా కొంతమంది సపోర్ట్ చేస్తా, ఆయన పేరు ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నిజానికి కూడా ఇలాంటి రిటైర్డ్ ఐఏఎస్లు, అది కూడా రిటైర్డ్ ఎందుకు అయ్యాడంటే, ఈ ఆకునూరి మురళి గారి ఏదైతే గొప్పతనం ఏమైందంటే అన్న, ఈ ఆకునూరి మురళి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కేసీఆర్ పాలనకు నచ్చక రిజైన్ చేసిండు. మరొకటి, కేసీఆర్ చేసినటువంటి నియంత పాలన అస్సలు నచ్చలేదు. అదే ఆకునూరి మురళి గారి ఆలోచనను ఆంధ్రప్రదేశ్ ఏపీకి సంబంధించినటువంటి సీఎం జగన్ బడులకు స్కూళ్ళకు సంబంధించినటువంటి దానిపై ఆయనతోటి మాట్లాడి ఆ సమీక్ష చేసి ఆకునూరి మురళి గారి ఆలోచన విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో
వర్తింపజేసిండు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయన జరిగేటట్టు చేసిండు. అది మన తెలంగాణ ముద్దుబిడ్డ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆగ్నూర్ మురళి గారి అవసరం తెలంగాణకు రాలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జగన్ పిలుచుకొని ఆయనకు సంబంధించినటువంటి ఆలోచనను స్కూల్ మీద ఎలా చేయాలి ఏంది అనేది ఒక ఆలోచన తీసుకొచ్చి స్కూళ్ళను గవర్నమెంట్ స్కూళ్ళను ఎలా డెవలప్ చేయాలనేది కూడా ఈయన ఇచ్చినటువంటి ఆలోచన. అదేవిధంగా ఈయన గ్రామాలలో తండలలో అడవులలో తిరుగుతున్నాడు, నిజాలు బయటకు వస్తాయి. అందుకే మురళి గారిని ఆనాడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం నన్ను ఎందుకు చేస్తున్నా అని చెప్పి రిటైర్డ్ చేసినట్టు రాజీనామా చేసినటువంటి వ్యక్తి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉదయం నుండి మధ్యాహ్నం సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి విషయాలను దిశ డైనమిక్ పేపర్ అదేవిధంగా V6 డిజిటల్ తీసుకొచ్చినటువంటి విషయాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి దాని మీద ఈరోజు బీఆర్ఎస్ నేతలకు చెమటలు పడుతూ ఉన్నాయి. ఈరోజు ఏదైతే బోధనకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఉన్నారో ఆయన సంబంధించినటువంటి రైస్ మిల్లో దాదాపు కొన్ని మెట్రిక్ టన్నులు కూడా మిస్ అవుతా ఉన్నాయి, కొన్ని కోట్ల వ్యయం కూడా మిస్ అవుతా ఉంది అని కూడా అక్కడ సోదాలు జరుగుతా టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ కూడా అక్కడ విచారణ చేస్తూ ఉన్నాయి. మరి నిజానికి బీఆర్ఎస్ నేతల్లో గుబులు అయితే పుట్టుకుంది. మొన్ననేమో ఆర్మూర్ జీవన్ రెడ్డి, నిన్ననేమో మల్లారెడ్డి, ఈరోజేమో ఈయన షకీల్. మరి రేపెవరు, తర్వాత ఎల్లుండెవరు, ఆవులెల్లుండెవరు? రోజుకొకరైతే బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళ అవినీతి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. కొన్ని వేల మెట్రిక్ టన్నులు ఎక్కడ మిస్ అయ్యాయి, ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి ఆయన రైస్ మిల్ నుంచి పక్కదారి పట్టినటువంటి పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా బీఆర్ఎస్ నేతలు అయితే చెమటలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు. అదేవిధంగా ప్రజలారా దయచేసి వైఆర్టీవీ తెలంగాణను కానీ వైఆర్టీవీ తెలుగును కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని కూడా కోరుకుంటున్నాను.